ప్రార్థిస్తే దేవునికి దగ్గర అవుతాం, స్తుతిస్తే సాతానుడు కాలిపోతాడు. అందుకే క్రైస్తవ జీవితం సంతోషంగా ఉండాలి అంటే మొదటగా ప్రార్థన అనే సూత్రాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తుంటామో దేవుని యొక్క అనుగ్రహాలకి మూలంగా మారుతుంటాం, దేవునికి దగ్గరగా ఉంటాం, దేవుని బిడ్డలుగా తయారవుతాం, దేవుని ప్రేమను చూరగొనుగుతుంటాం. సాతాను రాజ్యం కూల్చాలన్నా, సంఘాన్ని కట్టాలన్నా ప్రార్థన శక్తి కావాలి. మనం సంతోషంగా ఉండాలన్నా ప్రార్థన కావాలి ప్రియులారా. అందుకే పునీత పౌలుడు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16-17లో సర్వదా సంతోషముగా ఉండండి, సదా ప్రార్థించండి అంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితం సంతోషంగా ఉండాలి అంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ధరించాలి. ప్రార్థన ద్వారా మనం